నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్ రాహు మంచి పాట డెడికేట్ చేయొచ్చు ఆయనకి. వీడు మాయగాడు ఊహ కందనోడు. అసలు ఎంత మాయా క్రియేట్ చేస్తాడు, ఎంత ఇల్యూషన్ ని క్రియేట్ చేస్తాడు రాహు అంటే. అమ్మో, అది నెక్స్ట్ లెవెల్. అటు సాఫ్ట్వేర్ వాళ్ళని మనం చూస్తే డెఫినెట్ గా అది ఇమాజిన్ చేసుకుని చేయాల్సినటువంటి ఒక ఫీల్డ్. మన ఫీల్డ్ సైంటిఫిక్ డెఫినెట్లీ. మన ఫీల్డ్ చలనచిత్రం, క్రియేటివిటీ డెఫినెట్ గా ఊహించుకోవటం, ఊహతో బోల్డ్ అని మ్యాజిక్స్ చేయటం. అమేజింగ్. అసలు ఆయన బలంగా ఉంటే ఎంత హయ్యర్ పొజిషన్ లో నిల్చోబెడతాడో. అసలు బాగోకపోతే అతల వితల సుతల రసాతల తలాతల పాతాల లోకంలో కూడా నెట్టగలిగినటువంటి సమర్థుడు. ఆయన ఏమి ఇచ్చినా హ్యూజ్ గా ఇస్తాడు. హ్యూజ్, అతి పెద్ద గ్రహం. హ్యూజ్ గా ఇస్తాడు. అమ్మ బాబాయ్, ఆయన డెఫినెట్ గా బాగుండాలనే అనుకుంటారు. ఎందుకంటే ఇంత విపరీతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి. ఒకవేళ కష్టాలు ఇవ్వటం మొదలు పెడితే ఆయన అంత నలిపినట్టుగా ఇంకెవరు నలపరు కాబట్టి ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవటం ఎట్లా రాహుని? ఇక అంటే మీరు రాహుకి రెమెడీ అంటే ఇంకా అమ్మవారే దుర్గాదేవి తల వంచేది అనమాట. ముందు రాహు తత్వం గురించి మాట్లాడుకో. ఎందుకంటే వీళ్ళకంటూ సెపరేట్ గా ఏ హౌసెస్ లేవు, వీళ్ళకంటూ సెపరేట్ గా ఏ తత్వాలు లేవు. ఇప్పుడు ఏ హౌసెస్ లో ఉంటారు మనకి పంచమాధిపతి తీసుకుంటే, రవిని తీసుకుంటే పంచమానికి ప్రేమతత్వం, విద్య, ఇవన్నీ రవి కారకత్వాలు. అలాగే మేషం తీసుకుంటే విప్లవం, తులా శుక్రుడు తీసుకుంటే న్యాయస్థానాలు, అలాగే బుధుడు ఎడ్యుకేషన్, నాలెడ్జ్, స్పీచెస్, ఇలా ఉంటాయి. మరి ఇక్కడ వీళ్ళకంటూ సొంతంగా ఏమీ లేవు. కానీ మిథునం ఆయనకి రాహువు చెప్తారు. అంటే బుధస్థానాలు ఈయనకేమో కుజస్థానాలు. అంటే కుజవత్ కేతు, శనివత్ రాహు అంటారు. శని యొక్క పాలక వర్గం శని ఇళ్లలో రాహు ఆయన ఇల్లులాగానే. అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన ఛాయ, ఆయన ఎక్కడుంటే అక్కడ ఆ గ్రహం యొక్క కారకత్వాన్ని మనకు చూపిస్తూ ఉంటారు. ఆయనకంటూ ప్రత్యేకంచు ఏమి ఉండదు. సహజంగా ఎక్కడుంటే అక్కడ రాహు వృద్ధి చేసేస్తూ ఉంటాడు. రోగస్థానంలో ఉంటే రోగాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. ధనస్థానంలో ఉంటే ధనాన్ని వృద్ధి చేస్తూ ఉంటాడు. ప్రేమస్థానంలో ఉంటే ప్రేమని, అంటే దేని మీద ఉంటే దాని మీద వ్యామోహాన్ని విపరీతంగా పెంచేస్తాడు. రాహు ఉన్న స్థానాన్ని బట్టి ఆ జాతకుడికి ఇంతకు ముందు జన్మలో ఆ కోరిక మిగిలిపోయిందని అర్థం. కేతు ఎక్కడుంటే అక్కడ దాన్ని పాడు చేసేస్తూ ఉంటాడు. సప్తమంలో ఉంటే కుజదోషంతో పరిగణన తీసుకుంటారు, జీవితాన్ని చింతరం చేసేస్తాడు. ఇక మనం రాహు గురించి మాట్లాడుకుంటున్నాం. ఈయన తనకు ఉన్నటువంటి ఆ కారకత్వాల్లో బ్లాక్ మనీ గురించి మాట్లాడతాం కదా. విపరీతమైనటువంటి ధనాన్ని సంపాదించే వాళ్ళందరికీ కూడా రాహు 11 ఇంట్లో విపరీతమైనటువంటి యోగాన్ని ఇచ్చి ధనాన్ని విపరీతంగా బ్లాక్ మనీని తీసుకొచ్చి ఇచ్చేస్తారు. 11,000 డబ్బు ఉంది అంటే, విపరీతంగా బ్లాక్ మనీ ఉందంటే వాళ్ళు రాహు కారకత్వం. రాజకీయాల్లో ఉన్నారు, మాయమాటలు చెప్తున్నారు అంటే రాహు యొక్క ప్రభావం ఉన్నట్టు. 12 houses చెప్తాం. లగ్నంలో ఉంటే ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తాడు? లగ్నం అనేది లగ్నాన్ని బట్టి అంటే డిఫరెంట్. మన 12 లగ్నాలు ఉన్నాయి. సరే, మేషం నుంచే చెప్పండి. మేషంలో ఉంటే ఎట్లా ఉంటుంది? ఇది మనం మళ్ళీ 12 ఎపిసోడ్ల కింద వెళ్దాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనం రాహుని ఆయన బాగు చేసుకోవడం గురించి మాట్లాడేసుకుందాం. మీకు రాహు ఒక్కొక్క స్థానంలో ఎలా ఇంపాక్ట్ ఇస్తాడని 12 ఎపిసోడ్లు చేద్దాం, వివరంగా మాట్లాడుకుందాం. రైట్. ఇప్పుడు బలోపేతం చేసుకోవటం ఎట్లా? అంటే చెడు ఫలితాలను ఇస్తున్నాడు అనుకున్నప్పుడు అంటే నీకు మేము పరిహారాలు కూడా చెప్పడం చేద్దాం. ఫస్ట్ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం అనేది రాహు యొక్క చెడు కారకత్వాల నుంచి బయటపడడానికి అవకాశం. మంచి తర్వాత మాట్లాడుకుందాం. ఆయన చాలా మంచి చేస్తాడు, విపరీతమైనటువంటి వృద్ధిని చేస్తాడు. ఇప్పుడున్నటువంటి నడుస్తున్నది యుగం కుంభయుగం అంటారు. ఈ కుంభయుగం సైంటిఫిక్ యుగం. దీనికి ఆధిపత్యం రాహు యొక్క ప్రభావం విపరీతంగా ఉంటుంది. విపరీతమైనటువంటి రాహువే ఇప్పుడంతా కూడా. ఏఐ కూడా ఆయన ఇంపాక్ట్ అనుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు విపరీతంగా తినేస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా రాహు ప్రభావం అధికంగా. విపరీతంగా తినేస్తున్నారంటే క్రేవింగ్స్, ఫుడ్ ఇష్టం వచ్చినట్టు డిఫరెంట్ టేస్ట్లు, ఇట్లన్నింటికి కారణం రాహు.
అంటే ఆ రాహు మాయతోటి లిమిట్ లేకుండా తినేయడం వల్ల అనారోగ్య పాలవ్వటం, రాహు యొక్క ప్రభావం చెడిపోయి ఉన్న వాళ్ళకి జరుగుతుంది అనారోగ్య సమస్యలతో. ఇది మానసికంగా అంటే తృప్తి, సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే లేదో జీవితం హృదయంగా మారిపోతుంది. దానికి కారణం రాహు. అందుకని దీని నుంచి మనం బయటపడాలి, రాహుని బాగు చేసుకోవాలంటే అమ్మవారే శరణ్యం. అమ్మవారి స్తోత్రాన్ని యథాశక్తి మనకు ఉన్నటువంటి కష్టాలు దృష్టిలో పెట్టుకుని, మనం ఇంతకుముందు కూడా చెప్పినట్టు గుర్తు నాకు, 21 రోజు పాటు ఆ దుర్గాదేవి స్తోత్రాన్ని, ఏ స్తోత్రాన్ని? నమోదేవి మహాదేవి, అర్గలా స్తోత్రం, దాన్ని అపరాజిత స్తోత్రం అని కూడా అంటారు. నాకు నా గురువు గారి బుక్ లో వచ్చింది అది దుర్గా స్తోత్రం కింద చెప్పారు. నమోదేవి మహాదేవి దుర్గాయి సతతం నమః. ఈ స్తోత్రాన్ని ఉదయం సాయంత్రం 2 పూట్ల 21 రోజు దీక్షతో, అంటే ఒంటిపూట భోజనం, నేల మీద శయనంతో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో వచ్చేసి 21వ రోజు అయిపోయిన తర్వాత ఎర్ర కందిపప్పుని స్వీపర్స్, వీళ్ళు జిహెచ్ఎంసి మున్సిపల్ మన కోసం సేవ చేస్తున్న, సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళకి దానం చేయడం ద్వారా ఈ రాహు మాయలోంచి బయటపడి రాహు యొక్క ఫలితాలు మంచిగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. బ్యూటిఫుల్. మరి ఆ స్తోత్రాన్ని ఒక్కసారి చదివి వినిపిస్తారా? ఇద్దరం కలిసి చదువుదాం. తప్పకుండా. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నీతః ప్రణత స్మృతాం. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఇంద్రియాణమధిష్టాత్రి భూతానాం చాకిలేషు యా భూతేషు సతతం తస్మై అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా 12 రాసుల్లో ఏ రాసుల్లో ఉంటే ఎట్లాంటి ఫలితాలు ఇస్తాడు రాహు, దానికి ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలనేది ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో మీరు చెప్పాలి సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.